రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జిహాద్ గొప్పదా, జుత్తు గొప్పదా? జిహాద్ కన్నా జుట్టే ముఖ్యమని భావించాడు మహమ్మద్ ఉస్మాన్. ఈ మహమ్మద్ ఉస్మాన్ జహాద్ గిహాద్ జాంతానే దాన్ని పక్కకి తోసేయండి, ముందు జుట్టు సంగతి చూసుకుందాం అనుకున్నాడు. మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. లష్కర్ తోయబాకి చెందినటువంటి ఉగ్రవాది. పాకిస్తాన్లో రెండంచెల తీవ్రమైనటువంటి శిక్షణ పొందినటువంటి వ్యక్తి. రకరకాల ఆయుధాలని ఎలా వాడాలో, ఎలా ఉపయోగించాలో, ఎలా లోడ్ చేయాలో, ఎలా షూట్ చేయాలో, బాంబులు ఎలా తయారు చేయాలి, ఐఈడీలు ఎలా, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఎలా తయారు చేయాలి, ఏ రకంగా ఎవరెవరి ఇళ్లలో దాక్కుని తప్పించుకోవాలి, మళ్ళీ పాకిస్తాన్కి రావాలన్నట్టయితే కోడ్ వర్డ్ ఏంటి, శాటిలైట్ ఫోన్లు కూడా దగ్గర పెట్టుకుని ఎవరికీ అందకుండా, సమాచారం ఎవరికి దొరకకుండా సంభాషణలు చేసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతో నిత్యము కాంటాక్ట్ ఉండే కరడుగట్టిన ఉగ్రవాది మహమ్మద్ ఉస్మాన్. ఈ మహమ్మద్ ఉస్మాన్కి ఒక సమస్య ఉంది. అదేంటంటే పాపం ఉన్న జుట్టంతా రాలిపోయి బోడిగుండైపోయింది. ఈ యువ ఉగ్రవాదికి జమ్మూ కాశ్మీర్లోకి పంపించారు. నార్త్ కాశ్మీర్ కుప్వాడా సైడ్ నుంచి లోపలికి చొరబాటు చేయించారు. చొరబాటు చేయించిన తర్వాత అతను వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 16 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, దానిని నెట్వర్క్ని పెంచుతూ విధ్వంసక కార్యకలాపాల్లో పాల్పడుతున్నటువంటి జర్గామ్, అబూ హురైరా అనే ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని కలిశాడు. వాళ్ళ ఆదేశాల మేరకు ఈ మహమ్మద్ ఉస్మాన్ పనిచేయాలి. అయితే మహమ్మద్ ఉస్మాన్ కొద్దిగా పరిచయం కాగానే ఈ అబూ హురైరాతో అన్నాడు, అన్న మీరు చాలా రోజులుగా కాశ్మీర్లో ఉన్నారు కదా, నా జుట్టు సమస్యకి ఏదన్నా పరిష్కారం చెప్పగలరా? నాది మొత్తం బోడిగుండయింది. ఈ బోడిగుండు అయిపోవడం వల్ల, బట్టతల అయిపోవడం వల్ల నా కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది, ఉగ్రవాదం సరిగ్గా చేయలేకపోతున్నాను. కాబట్టి జహాద్ కన్నా ముందు నాకు జుట్టు పెంచుకోవాలనుంది. మొత్తం ఇక్కడంతా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుంది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లండన్లో, అమెరికాలో మాత్రమే సాధ్యమని చెప్పి పాకిస్తాన్లో చెప్పుకుంటారు. ఏదన్నా మార్గం ఉందా అని అడిగాట. అప్పుడు ఈ అబూ హురైరా వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తితో పరిచయం చేసి, ఇతను మన ఓవర్ గ్రౌండ్ వర్కర్, పైకి చిన్న వ్యాపారిలా ఉంటాడు, కానీ ఇతను మన పెద్ద మద్దతుదారు, మనకి కావలసినవన్నీ సమకూరుస్తారు. ఈయన ఇటీవల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, కాబట్టి నువ్వు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకో. అలా అనగానే మహమ్మద్ ఉస్మాన్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసేశాడు. ఏమిటి, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమా? దానికోసం అమెరికాకో ఇంగ్లాండ్కో వెళ్ళనక్కర్లేదా అంటే, కాశ్మీర్ నువ్వు అనుకున్నంత వెనకబడినటువంటి ప్లేస్ కాదు, భారత ప్రభుత్వం ఇక్కడ బాగా డెవలప్ చేసింది అన్నట్ట ఈ హురైరా అనేటటువంటి అబూ హురైరా అనే ఉగ్రవాది. అప్పుడు ఈ మహమ్మద్ ఉస్మాన్ జుట్టు పెంచుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముందు కలాష్నికో, గన్నులు, గ్రెనేడ్లు ఇవన్నీ కూడాను ఒక చోట దాచిపెట్టి ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు ఒక క్లినిక్లో. మొత్తము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నటువంటి సమయంలో అతనికి కాపలాగా 4 ఉగ్రవాదులు ఉన్నారు, పోలీసులు ఎవరన్నా వస్తే దొరకకుండా ఉండేందుకు. జుట్టంతా కూడాను ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నెమ్మదిగా జుట్టు పెరగడం అది అయిన తర్వాత అయ్యగారికి జహాద్ కన్నా ఇంపార్టెంట్ కోరికలు వచ్చాయి. అదేంటంటే, కాశ్మీర్ చాలా బాగుంది, ఇక్కడే అమ్మాయినే ఎవరినో వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా అనుకుని దానికోసం అతను కశ్మీర్ వ్యాలీ నుంచి జమ్మూకి వచ్చాడు. జమ్మూ నుంచి పంజాబ్కి వెళ్ళాడు. పంజాబ్లో ముస్లిం మెజారిటీ జిల్లా ఒకటి ఉంది, దాని పేరు మలేర్కోట్లా. ఈ మలేర్కోట్లా జిల్లాలోకి వెళ్ళి అక్కడ కశ్మీరీ ఉగ్రవాదులకు ఉన్నటువంటి ఆశ్రయ స్థలంలో ఒక 2 నెలలు గడిపాడు. ఉగ్రవాదం జాంతానే ముందు 2 నెలల పాటు అతను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేశాడు, టర్కిష్ సినిమాలు చూసే ప్రయత్నం చేశాడు. వీటి ద్వారా ఫుల్ జీవితాన్ని ఎంజాయ్ చేయవలసిన పద్ధతిలో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఆధార్, పాన్ ఇవన్నీ పొందాలి. వీటి ఆధారంగా వీసా పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత యూరప్కో, గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేశాడు.
ఈ ప్లాన్ చేస్తున్న క్రమంలోనే ఇటీవల అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి జర్గామ్, అదేవిధంగా అబూ హురైరాలు కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళని 4 తగిలించేటప్పటికి వాళ్ళు మహమ్మద్ ఉస్మాన్ పేరు చెప్పారు. మహమ్మద్ ఉస్మాన్ని ఏకంగా మలేర్కోట్ల నుంచి అరెస్ట్ చేశారు. అతన్ని ప్రశ్నించినప్పుడు అతను జమ్మూ కాశ్మీర్లో వచ్చిన తర్వాత నేను ఏ ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు, జుట్టు పెంచుకునే పనిలో పడ్డాను అని చెప్పాడు. ఇతని కథ వాస్తవానికి ఉమర్ అనేటటువంటి ఇంకో ఉగ్రవాదిని పోలి ఉంది. ఈ ఉమర్ అనే ఉగ్రవాది ఎప్పటికీ పోలీసుకి దొరకలేదు, కుందేళ్ళ తప్పించుకునేవాడు కాబట్టి ఇతనికి ఖర్గోష్ అనే ముద్దు పేరు పెట్టారు. దీనిపైన కూడా రాకాలోకంలో ఒక వీడియో చేయటం జరిగింది. ఈ ఖర్గోష్ కొన్నాళ్ళు ఉగ్రవాదం చేసిన తర్వాత కశ్మీర్లోనే ఉన్నట్టుగా ఆ తర్వాత యూపీ, బీహార్, ఇటువంటి హర్యానా వంటి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు ఇవన్నీ తయారు చేసుకుని నెమ్మదిగా పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఏకంగా ఇండోనేషియాకి వెళ్ళిపోయాడు. ఇండోనేషియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళాడు. సౌదీ అరేబియా నుంచి భారత ప్రభుత్వం అతను సౌదీ అరేబియాలో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఎక్స్ట్రాడైట్ చేసి అతను అక్కడి నుంచి తరలించి తీసుకొచ్చింది. సరిగ్గా ఈ మహమ్మద్ ఉస్మాన్ జాట్ అనేటటువంటి ఉగ్రవాది కథ కూడా ఇలాగే ఉందంటే, పాకిస్తాన్లో జిహాద్ పేరిట వాళ్ళలో విషాన్ని నింపి పంపిస్తారు. చాలామందికి అసలు కశ్మీర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, ఇక్కడ జీవితం ఏ రకంగా ఉంటుంది, తాము భావిస్తున్నట్టు కశ్మీర్లో ఉన్న ముస్లింల మీద భారత సైన్యం అత్యాచారాలు చేయటం లేదు, ఇవన్నీ అర్థమయ్యేసరికి జిహాద్ని పక్కన పెట్టి జుట్టు పెంచుకునే ప్రక్రియలో పడ్డారు. జుట్టు పెంచుకున్న తరువాత ఒక అమ్మాయితో జట్టు కట్టాలని ప్రయత్నించారు. జట్టు కట్టిన తర్వాత పాస్పోర్టో వీసాయో చేసుకుని ఏదో ఒక దేశానికి ఏదో ఊరుకో కారుకో పారిపోదామా అన్నట్టుగా వెళ్ళిపోదాము అన్నటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు మహమ్మద్ ఉస్మాన్ని ఇంటరాగేట్ చేస్తుంటే అతని జుట్టు కథ, అతని వెంట్రుకల కథ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కథ బయటకు వచ్చింది. అంటే పాకిస్తాన్లో ఏ రకంగా ఎటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి మన దేశానికి పంపిన తర్వాత మన కశ్మీర్కి వచ్చాక ఇక్కడి పరిస్థితులను చూసి, ఇక్కడి సదుపాయాలని చూసి వాళ్ళ అసలు పనిని కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి వస్తోంది. దానికి ఈ మహమ్మద్ ఉస్మాన్ జాట్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.